మత్తయి సువార్త 6వ అధ్యాయము 19, 20 వచనాన్ని చదువుతున్నాను. అందరూ అక్కడ మీ దృష్టి పెట్టండి. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిల్లెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమ్మటయైనను తుప్పైనను దాన్ని తినవేయదు, దొంగలు కన్నము వేసి దొంగిల్లరు. దేవుని పిల్లలారా, ఈ చదువుకున్న వచన భాగాన్ని పరిశోధించుదాము, పరీక్షించుదాము, ఆలోచన చేద్దాం. యేసు ప్రభు ఒక్కొక్కసారి మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు మానవ హృదయానికి అగోచరముగా కనబడతాయి. యేసు ప్రభు మాట్లాడే ప్రతి మాటను మనము పరీక్ష చేసినట్టయితే ఆయన వాక్యమును 2 కోణాలలో మాట్లాడతాడు. గమనించండి, యేసయ్య మాట్లాడిన ప్రతి మాట, దేవుడు మాట్లాడిన ప్రతి మాట 2 కోణాలలో మాట్లాడతాడు. కనుకనే దేవుని వాక్యము 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము వంటిది అన్నాడు. దేవుని వాక్యం ఎలాంటిదట? 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము వంటిది. ఎందుకు ఆ మాట మాట్లాడాడు? ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం తీయండి ఇప్పుడు, 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరును, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యము సజీవమైనదై 2 అంచులు గల ఖడ్గము అన్నాడు. అంటే ఖడ్గానితో పోల్చాడు దేవుని వాక్యాన్ని. ఆ వాక్యము సజీవమైనది, అది ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించ మట్టుకు దూరి మనుషుని యొక్క హృదయములోని తలంపులన్నింటినీ అది పరీక్షిస్తుందట. కనుకనే ఇంకొక వచన భాగాన్ని దీనికి మనం లింక్ చేద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను, ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ కూడా ఆయన నోటిలో నుంచి వాడి అయిన 2 అంచులు గల ఖడ్గమొకటి బయలు వెళ్ళుచున్నది అన్నాడు. అంటే యేసయ్య నోటిలో 2 అంచులు గల ఖడ్గము బయలు వెళ్ళుచున్నదంటే, ఖడ్గము అనే మాటకు మనమైతే లోకంలో ఏమనుకుంటామంటే ఒక కత్తి అనుకుంటాం. కానీ దేవుని నోటిలో కత్తి ఉంటుందా? దేవుని వాక్యమే ఖడ్గము వంటిది, దేవుని మాటలే ఖడ్గము వంటివి. కనుక 2 అంచులు గల ఖడ్గం అంటున్నాడంటే, ఒకటేమో దేవుని మాట ప్రతిసారి ఈ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినప్పుడు శారీరక సంబంధముగా ఒకటి కనబడుతుంది, రెండవది ఆత్మ సంబంధంగా ఒకటి కనబడుతుంది. కనుకనే ప్రాణాత్మలను అన్నాడు, అది విభజించమట్టుకు దూరుతుంది అన్నాడు. కనుక మనం చదువుకున్న వచన భాగంలో
ఒక అద్భుతమైన మాటను యేసయ్య ఈ లోకంలో మనకు ఉన్నప్పుడు తెలియజేశాడు. ఏంటిదది? ధనము గురించి మాట్లాడాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు, బ్రతుకుతున్న ప్రతి మనుషుడు దేని కొరకు ఆరాటపడుతున్నాడు ఈ రోజంటే ధనము ఏ విధంగా సంపాదించుకోవాలి. ఈ భూమి మీద నరుడు బ్రతకడం కొరకు ధనము ఏ విధంగా సంపాదించుకోవాలో ఆ సంపాదన కొరకే మనుషుడు ఎదిరి చూస్తున్నాడు. భూమి మీద నేను గొప్పవాణ్ణి కావాలి, ధనవంతుని కావాలి, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలి. ఆ ధనము సంపాదించుకోవడం కొరకు మనుషుడు అన్యాయంగా సంపాదిస్తున్నాడు, అక్రమంగా సంపాదిస్తున్నాడు, మోసాలు చేసి సంపాదిస్తున్నాడు. తను భూమి మీద ధనమును సంపాదించుకోవడం కొరకు ఎన్నో రకాల పాపకార్యాలు, నీచ కార్యాలు చేసి ధనమును సంపాదించుకోవడానికి మనుషుడు ప్రయాసపడుతున్నాడు. కానీ నువ్వు ఎంత సంపాదించుకున్నా, ఎంతగా ధనాన్ని నువ్వు భూమి మీద కూర్చుకున్నా ఆ ధనము వల్ల మనుషునికి ప్రయోజనం ఏమీ లేదు. ఈ భూమి మీద ప్రపంచములో ధనవంతుల కొంత లెక్క తీసేది ప్రపంచమంతా. చాలామంది ధనవంతులు ఈ ప్రపంచంలో 7 ఖండాలలో ఉన్నారు. వారి లెక్క తీసి వీరు ప్రపంచ ధనవంతులు అని ఒకరోజు పెద్ద హెడ్డింగ్లో పేపర్లో వేశారు. వారు ఈ ప్రపంచములోనే ధనవంతులు అని ఇప్పుడున్న ప్రభుత్వము లెక్కది చెప్పింది, కానీ పరిశుద్ధ గ్రంథములో కూడా ధనవంతులు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో కూడా ధనవంతులు ఉన్నారు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ధనవంతుల్లో అగ్రగణ్యుడైనటువంటి ధనవంతుడు సొలొమోను. సొలొమోనును మించిన ధనవంతుడు ఎవరు లేరు భూమి మీద. అతడు దేవుని మందిరమును కట్టడం కొరకే కొన్ని టన్నుల బంగారాన్ని సమర్పించాడట, వెండిని సమర్పించాడట. యెరూషలేములో దేవుని మందిరం కట్టడం కొరకు కొన్ని టన్నుల బంగారాన్ని ఆయన దేవుని మందిరం కొరకు ఖర్చు పెట్టి కట్టించాడు. ఆ సొలొమోను చాలా ధనవంతుడు అయినప్పటికీ ఆయన మాట్లాడిన మాట ఒకటి గుర్తు చేసుకుంటే, ప్రసంగి గ్రంథములో ఒక మాట రాస్తున్నాడు. చూడండి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనములో ఒక మాటని మాట్లాడుతున్నాడు. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్టే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు. అతడు వచ్చిన ప్రకారమునే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి లేదు అన్నాడు. కనుక వాడు ప్రయాసపడి సంపాదించిన దాన్ని బట్టి మనుషునికి లాభం అంటూ ఏమీ లేదు అన్నాడు. ఎంత గొప్ప ధనవంతుడు సొలొమోను అంటే, చాలా ఆ దేశపు యెరూషలేములో ఉన్నటువంటి అప్పుడున్న రాజులందరికంటే ధనవంతుడు సొలొమోను. ఆయనకు జ్ఞానోదయం అయినప్పుడు చెబుతున్నమాట ఆ మీద చెబుతాడు. చూడండి, ఇంకొక వచనం కూడా చదివి చూపిస్తాను. 11వ వచనం చదువుతున్నాను.
లేదా 10 నుండి చదువుతున్నా. ద్రవ్యమును ఆపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని ఆపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియు వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారును ఎక్కువ అగుదురు. కన్నులారా చూచుటయేగాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఐశ్వర్యవంతులకు ధనవంతులకు నిద్ర పట్టదట. ఈ మాట చెప్పుతూ ధనవంతుల గురించి మాట్లాడి బీదవారి కొరకు మాట్లాడాడు సొలొమోను. అందులో ఏం చెబుతున్నాడు? బీదవారట కష్టజీవులు అంటే ఏ రోజుకు ఆ రోజు ఆహారము సంపాదించుకొని తినే అటువంటి వారు బీదవారు. వారు ఆ రోజు కష్టపడి సుఖముగా తిని సుఖంగా నిద్రపోతారు. కానీ ధనవంతునికి నిద్ర పట్టదు. ఎందుకంటే వాని ధనాన్ని బట్టి అతని మనసంతా ధనం చుట్టే తిరుగుతుంది, తన హృదయం అంతా ధనం చుట్టే తిరుగుతుంది. ఆ ధనమును ఆపేక్షించువాడు ఉరిలో పడిపోతాడట. ఆ ధనవంతునికి ఆస్తి ఎక్కువైన కొద్దీ దాన్ని భక్షించేవారు ఎక్కువ అవుతారట. ధన సమృద్ధి నాపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు అన్నాడు. ధనవంతునికి తృప్తి ఉండదండి. ఎప్పుడు వాడు ఎంత ఆస్తి సంపాదించుకుంటే దాన్ని భక్షించడానికి అనేకులు వస్తారట. సుఖనిద్ర పట్టదు అన్నాడు. మళ్ళీ సంతోషముగా ఉండడు ధనవంతుడు. పేరుకు మాత్రమే ధనవంతుడు అని చెప్పుకుంటాడు, కానీ ఆ ధనము వల్ల మనుషునికి ఏమాత్రము లాభము లేదు అన్నాడు అని చెప్పి ఆ కింద మనం చదువుకున్న 15వ వచనంలో చెప్పుతున్నాడు, వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు. ఈ చేత పట్టుకొని పోకుండా ఉండడం దానికి సంపాదించుకోండి ఎందుకండి. ఇంకా వాడు ఏ విధంగా భూమి మీదకి వస్తున్నాడో ఆ విధంగానే భూమి మీద నుంచి వెళ్ళిపోతాడు. దిగంబరిగా వస్తున్నాడు, దిగంబరిగా వెళ్ళిపోతున్నాడు. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనుషుడు ఎంత సంపాదించుకున్నా, ప్రపంచంలో అగ్రగణ్యులుగా ఉన్న ధనవంతులైనా బీదవారైనా ఎవరైనా ఏదో ఒక రోజు ఈ లోకములో నుంచి దిగంబరిగానే అందరం వచ్చాము, దిగంబరిగానే అందరము వెళ్ళిపోతాం. అంతే తప్ప కానీ ఈ లోకములో ధనము సంపాదించుకోవడం కొరకు మనుషుడు ఆతృత పడుతున్నాడు. అలాగనే మరి ఒక భక్తుడు ఉన్నాడు పరిశుద్ధ గ్రంథములో, యోబు గారు. అతడు కూడా చాలా ధనవంతుడట. ఆ దేశమంతటిలో అతనంతటి ధనవంతుడు ఎవరు లేడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఆ యోబు గారు కూడా పెద్ద ధనవంతుడు. అతడేమన్నాడు? ఇప్పుడు చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయంలోకి రండి. యోబు గ్రంథం 1వ అధ్యాయములో చూడండి, మొదటి వచనం చదువుతున్నాను. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థపరుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు కలిగిన వారి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడగాడిదలను, బహుమంది పనివారు అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అంటే ఈ యూజు దేశమంతటిలో ఇతడే పెద్ద ధనవంతుడు, గొప్పవాడు. అంత పెద్ద ధనవంతుడై ఉన్నటువంటి యోబు గారు కూడా ఏం మాట మాట్లాడాడు? 21వ వచనంలో చెప్పుతాడు. అందులో చదవండి ఇప్పుడు. నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి తిని
దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళుదుము. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు. అతడు అన్ని ఆస్తి అంతా పోయింది ఒకరోజు. బాగా ధనవంతుడై ఉన్నాడు, కొడుకులు చచ్చిపోయారు, కూతుళ్ళు చచ్చిపోయారు, ఒంటెలు పోయినాయి, గాడిదలు పోయినాయి, గొర్రె మేకలు పోయినాయి, ఆస్తి అంతా పోయింది, అన్నీ కూడా పోయినాయి. అప్పుడు ఆయన నోటితో అన్న మాట ఏంటిది? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే మహిమ కలుగునుగాక అన్నాడు. కానీ ఆయన నోటితో పాపము చేయలేదు, దేవుణ్ణి కూడా దూషించ. ఆ స్థితిలో మనం ఉంటే ఏ విధంగా అనుకుంటాము? అలాంటి స్థితి మనకు వచ్చిందనుకో, మనం ఏమనుకుంటాము? దేవుడు నాకు అన్యాయం చేసిండండి, దేవుడు నాకు ఇంత అన్యాయం చేస్తాడా, నా పిల్లల్ని చంపుతాడా, నా కొడుకులను చంపుతాడా, నా కూతుళ్ళని చంపుతాడా, నా ఆస్తి తీసేస్తాడా, దేవుడు నాకు అన్యాయం చేసిండని అనుకుంటాం మనమైతే. కానీ యోబు అలాగనుకోలేదు, యోబు అలాగనుకోలేదు. ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయనకే మహిమ కలుగునుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దీన్ని బట్టి మనము నేర్చుకోవలసిన పాఠం ఏంటిదంటే, ఈ అన్ని దేవుడు గుర్తెరిగే యేసయ్య మనకు చెప్పినటువంటి మాటలో, మీరు భూమి మీద ధనమును సమకూర్చుకొనొద్దు, భూమి మీద మీరు ధనమును సంపాదించుకోకండి. ఎందుకు మీరు సంపాదించుకోవద్దు భూమి మీద ధనము అంటే, ఈ భూమి మీద మనం ఎక్కువ రోజులు బ్రతకము గనక, ఈ భూమి మీద మనం ఎక్కువ రోజులు ఉండము గనక. ఎన్ని రోజులు ఉండగలుగుతాము మహా అయితే? దేవుడు చెప్పినట్టుగా నరుని ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అన్నాడు కదండి. 90వ కీర్తన 10వ వచనం చూడండి. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము అన్నాడు. ఈ 60 సంవత్సరములు 70 సంవత్సరముల జీవిత కాలంలో మనుషుడు ఈ భూమి మీద ఎంతో ధనము సంపాదించుకోవాలి, నేను గొప్ప ధనవంతుని కావాలి, నేను ఈ భూమి మీద పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలి అనుకుంటూ మనుషుడు ఈ భూమి మీద ధనము సంపాదించుకోవడం కొరకు పరిగెత్తుతున్నాడు. వాడు ఎంత సంపాదించుకున్నా, ప్రపంచములో ధన సమృద్ధిలో సమృద్ధిగా నీకున్నా, ఎన్ని సంపాదించుకున్నా అదంతా ఒకరోజు చిమ్మట పట్టిపోతుందట, ఒకరోజు తుప్పు పట్టిపోతుంది అన్నాడు యేసయ్య. కనుకనే ఈ భూమి మీద ఎంత ధనము సంపాదించుకున్నా, ఏమి ధనము సంపాదించుకున్నా అదంతా ఇక్కడనే తుప్పు పట్టిపోతుంది, చిమ్మట పట్టిపోతుంది అన్నాడు అని చెప్పుకుంటూ మరి ఒక మాట చెప్పాడు, మీరు పరలోకములో ధనమును సంపాదించుకొనండి అన్నాడు. ఒకటేమో ఈ లోకపరములో మీరు ధనము సంపాదించుకోకండి అని చెప్పాడు, కానీ రెండవదేమో మీరు పరలోకములో మీ ధనమును సంపాదించుకోండి అన్నాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు ఈ భూమి మీద. ఆ ధనవంతుడు ఒక రోజు యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య దగ్గరికి వచ్చి ఏమన్నాడు? ఏమన్నాడని అంటే మాకేం తెలుసు అయ్య గారు అంటారు కదా. లూకాసు వార్త తీయండి. లూకాసు వార్త 18వ అధ్యాయంలోకి రండి.
ఆ ఒక ధనవంతుడు ఒక అధికారి వచ్చి యేసయ్యకు మొక్కి సద్బోధకుడా అని అన్నాడట యేసయ్యను. అని ఆయన ఏమడుగుతున్నాడు? నిత్య జీవమునకు వారసులగుటకు నేనేమి చేయవలనని ఆయనతో అడిగాను. ఆ అతనికి ఏం కావాలి? అధికారికి నిత్య జీవం కావాలి. ఈ నిత్య జీవం నాకు కావాలి యేసయ్యా, నేను ఏమి చేయాలి దాని కొరకు అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు వానికి కొన్ని మాటలు ఏం చెప్పాడు? నరహత్య చేయవద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనము చేయొద్దు కదండి, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము, ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు బాల్యము నుండి వీటన్నింటినీ అనుసరించుతూనే ఉన్నానని యేసు విని, నీకింక ఒకటి కొదువగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఈ అధికారితో చెబుతున్న మాట ఏంటిది? యేసు ప్రభు, అయ్యా నీకు నిత్య జీవం కావాలి కదా, మంచిదే, నేను నిత్య జీవం ఇస్తాను, కానీ నీవు కొన్ని పనులు చేయకుండా ఉండు అని కొన్ని పనుల పేర్లు చెప్పాడు. వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము, నీ తల్లిదండ్రులను ప్రేమించుము, ఈ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నావంటే నడుచుకుంటున్నానయ్యా అన్నాడు. అయితే నీకు ఒకటి కొదవగా ఉన్నది. ఏంటిదా కొదవ? నీకున్న ఆస్తిపరుడవు గనుక నీ ఆస్తి నమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకంలో నీకు ధనము కలుగుతుంది అన్నాడు. అతడు ధనవంతుడు కనుక ఆ మాట విని తన వ్యసన పడుతూ యేసయ్య దగ్గర నుంచి వెళ్ళిపోయాడట. అప్పుడు యేసుప్రభు మళ్ళీ ఏమంటున్నాడంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఉంటే సూది బెజ్జములో దూరుట సులువు అన్నాడు. ఆ కింది వచనం చూడండి. నీ వచ్చి నన్ను అతనితో చెప్పి, అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతన్ని చూసి, ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పాను. హల్లెలూయా. చూశారండి దేవుని పిల్లారా, అంటే ధనవంతుడు పరలోక రాజ్యములోకే వారసుడు కాదంటున్నాడు యేసయ్య. అంటే సాతాను తీసుకొచ్చి పెట్టే ఇక్కడ ఒక కుయుక్తి ఏంటిదంటే, ఈ లోకంలో మనుషుణ్ణి ధనవంతులుగా చేసుకో, నువ్వు ధనవంతులుగా బాగా డబ్బు సంపాదించుకో, ధనము సంపాదించుకో, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకో, ఈ లోకంలో నువ్వు గొప్పవాడిగా ఉండు అని ఈరోజు ప్రతి మనుషుణ్ణి ప్రేరేపణ కలగజేసి ధన సంపాదన కొరకు మనుషుడు ఎన్నో రకాలటువంటి అన్యాయాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ, మోసాలు చేస్తూ తను ధనము సంపాదించుకొని నేను సుఖంగా ఉన్నాను అనుకుంటున్నాడు. నాకేం తక్కువ, నాకేం కొదువ, నాకు అన్నీ ఉన్నాయి అనుకుంటున్నాడు మనుషుడు. ఈ లోకములో నీకు అన్నీ ఉన్నాయి అనుకుంటున్నావు, సంతోషమే కుమారుడా, కానీ పరలోక రాజ్యంలో నీకేం ఉన్నది? 70 సంవత్సరములు 80 సంవత్సరములు ఉండే ఈ జీవితం కొరకే నువ్వు అంత సంపాదించుకుంటే నీ ఆత్మ యుగ యుగాలు జీవిస్తుంది, యుగ యుగాలు బ్రతుకుతుంది. ఆ యుగ యుగాల జీవితం కొరకు, యుగ యుగాల బ్రతుకు కొరకు నువ్వెంత సంపాదించుకోవాలి పరలోకంలో? ఎప్పుడైనా ఆలోచన చేశావా? కనుక ధనవంతునికి పరలోక రాజ్యము లేదు అని ఎందుకు చెప్పాడు యేసయ్య అంటే, ధనముంటే మనుషునికి గర్వం వస్తుంది, ధనముంటే మనుషునికి అహంకారం వస్తుంది, ధనముంటే పేదవారిని దూషిస్తారు, ద్వేషిస్తారు, చులకన చూస్తారు. కనుక ధనం ఉంటే మానవుడు ఎన్నో రకాల గర్వము, అహంకారముతో నిండుకొని ఉంటారు. కనుక
గర్వాన్ని బట్టి, అహంకారాన్ని బట్టి అది పాపము గనుక వానికి పరలోక రాజ్యంలో స్థానము లేదు అన్నాడు. అందుకనే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటే సూది బెజ్జములో దూరుట సులభము అన్నాడు. ఒంటే ఎంత పెద్దగా ఉంటుందండి? సూది మనకు అందరం చూశారు కదా, సూది బట్టలు కుట్టుకునేది, దానికి రంధ్రం ఎంత ఉంటుంది? అది సులభమాట. ఒంటెక్కడ, సూది బెజ్జం ఎక్కడ? అందులో ఒంటైనా దూరుతుంది కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో రాడు, పరలోక రాజ్యంలో ఉండడు అని యేసయ్య అక్కడ ఖండితంగా చెప్పి, పరలోక రాజ్యంలో మీ ధనమును కూర్చుకుని అక్కడ కూడా అదే మాట చెప్పాడు కదండి. ఇంకొక వచన భాగాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం చూడండి. యాకోబు పత్రికలో ఒక అద్భుతమైన మాట రాశాడు యాకోబు గారు. తీశారండి యాకోబు పత్రిక, ఎబ్రీ పత్రిక పక్కపండి ఉంటుంది. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయించవలెను. అలాగనే చెప్పుకుంటూ దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ధన దశయందు అతిశయించవలెనట. తనకు ఒక దశ, ఏం దశ అంటే దేవుడు కొంతమందిని లోకంలో ధనవంతులుగా ఉంచుతున్నాడు. ఆ ధనమున్నప్పటికీ తనకు దీనత్వము కలిగి ఉండాలి, అతిశయింపవలెను అంటే దీనత్వమందు అతిశయించాలి. ఎంత ధనమున్నా, ఎంత డబ్బున్నా ఒక దీనత్వముగా, మామూలు వ్యక్తిగా, దేవునికి భయపడుతూ, దేవునికి లోబడుతూ, దేవుని వాక్యం అనుసరించి నడుచుకునే విధంగా కలిగి ఉండాలి. కానీ ధనము నీకున్నదని గర్వించకు, అహంకరించకు, ఎదురు వ్యక్తులని చులకనగా చూడకు అని చెప్పుకుంటూ ఆ కింద మాట చెబుతున్నాడు. ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మాడ్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యం నశించును. అలాగే ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవును. ఇక్కడ కూడా ఉదాహరణకు పువ్వుని, చెట్టుని మనం ముందు పెట్టి ఒక ఉపమానంగా రాస్తున్నాడు. పువ్వు ఉదయకాలం పూసి వాడిపోయినట్టు, రాలిపోయినట్టుగా మానవుడు కూడా పూసి రాలిపోతాడు ఒకరోజు. కనుక ధనం సంపాదించుకొని నువ్వేం ప్రయోజనం, దాని ద్వారా ఏం నీకు మేలు కలగది. కనుక ధనవంతుడు కూడా అలాంటి వాడే, ఒకరోజు రాలిపోతాడు అని చెప్పాడు. మరొక విషయాన్ని 2వ అధ్యాయంలో మరొక మాటను చెప్పుతున్నాడు. 6వ వచనములో, 2వ యాకోబు పత్రిక 2:6లో, అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు, మిమ్మును న్యాయసభలకు ఈడ్చుచున్న వారు వీరే కదా, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామము దూషించువారు వీరే కదా. మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించగలరు అని ఈ యొక్క అధ్యాయంలో 2 విషయాలు మనకు నేర్పిస్తున్నాడు. ఒకడు ధనవంతుడు ఉన్నాడు, ఒకడు పేదవాడు ఉన్నాడు. మనం చూసే పేదవానినేమో ఇక్కడ కూర్చో అని అక్కడెక్కడో అవతల కింద కూర్చుండబెడుతున్నాడు. కొంచెం ధనము కలిగిన వాడిని తీసుకొచ్చి నా పక్కలో కూర్చుండబెట్టుకోమని చెబుతూ అతనికి గౌరవ మర్యాద ఇస్తే నువ్వు పక్షపాతము చూయించిన వాడవే అవుతావు అని చెప్పడం కొరకు ఈ యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో ధనవంతుల గురించి రాశాడు.
పక్షపాతము చూయించకూడదు అనే విషయాన్ని ఈ 2వ అధ్యాయంలో మనకు నేర్పించాడు. ధనవంతుడైనా బీదవాడైనా ఎవరైనా దేవుని దృష్టికి సమానులే. ధనమున్నదని నిన్ను ఎక్కువగా దేవుడు ఏం ప్రేమించి గొప్పవాడుగా ఎంచడు. నువ్వు బీదవాడుగా ఉన్నావని చెప్పి నిన్ను ఎక్కువగా తక్కువ చూడడు దేవుడు. దేవుని దృష్టిలో అందరూ ధనవంతుడైనా దరిద్రుడైనా సమానముగానే చూస్తాడు దేవుడు. ఆ కోణములో భక్తి జీవితంలో ప్రతి మనుషుడు ముందుకు సాగాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో మరి ఒక మాటను చెప్పుతున్నాడు. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయెను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంత్య దినములయందు ధనము కూర్చుకొంటిరి. ఇదిగో మీ చేతులు కోసిన పనివానికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వద దినమందు మీ హృదయములను పోషించుకొంటిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు. చూశారండి, ధనవంతులు చేసే పని ఇది. ఆ ధనమును బట్టి గర్వించుకుంటూ కొంతమంది పాపము కూలి చేసుకొని వారి కూలి కూడా ఇవ్వడం లేదట. పని చేయించుకొని పని కూడా చేయించుకొని వారి కూలి ఇవ్వకపోతే వారి కూలి దేవునికి మొరపెట్టిందట. ఆ దేవుడు ఆ పనివాని మొరను విని వారికి న్యాయం చేస్తాడు. మీ చేతులు బిగబడుతున్నారు, మీ ధనం ఎందుకు, మీ వెండి బంగారములు ఎందుకు, మీ ఆస్తి ఎందుకు, ఇదంతా రేపు నా రాకడలో అదంతా తుప్పుపట్టిపోతుంది, అదంతా గతించిపోతుంది. యేసయ్య రాకడలో మనము దగ్గరలో ఉన్నాము. నీ వెండి బంగారములు, నీ యొక్క వస్తువులు, తర్వాత నీ యొక్క కోట్ల కోట్ల రూపాయలు నువ్వు ఎన్ని బ్యాంకుల్లో పెట్టుకున్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంత వెండి ఉన్నా, అదంతా తుప్పు పట్టిపోయి రేపు మొత్తం లేకుండా పోతుంది. కనుక ధనవంతుడు అయినటువంటి వారు కొంతమందితో పని చేయించుకొని పనికి కూలి ఇవ్వకుండా ఉన్నటువంటి వారు కూడా ఉన్నారట. దేవుడు వారిని చూస్తున్నాడు అని ఈ యాకోబు పత్రికలో దేవుడు యాకోబు గారి ద్వారా రాయించాడు. కనుక మనుషుడు ఈ లోకములో ధనము సంపాదించుకోవడం కొరకు మనం కాదు మనం బ్రతికేది. నీ భక్తి జీవితమును చక్కగా సమర్థించుకొని ఈ లోకములో కంటే పరలోకములో నేను నా ధనమును అధికముగా సంపాదించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ లోకంలో బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాను, నీ ధనము పరలోకములో ఎంత ఉన్నది? ఈ భూమి మీద నువ్వెంత సంపాదించుకున్నావు? ఆలోచన మీకు మీరు పరీక్షించుకోండి, పరిశోధించుకోండి. నువ్వు పరలోకములో ఇంతవరకు నువ్వు ఎంత సంపాదించుకున్నావు? కానీ యేసు ప్రభు ఒకరోజు తన శిష్యులతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయము 7వ వచనంలో, 6వ అధ్యాయం 20వ వచనం అనుకుంటా, 7వ వచనం కాదు, లూకా సువార్త 6:20లో చెప్తాడు. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారజూసి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి దప్పులు కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి,
ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును, వారి పితరులు ప్రవర్తనకు ఇదే విధముగా చేసిరి అని చెప్పుకుంటూ, అయ్యో ధనవంతులారా, మీరు ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు మీరు కడుపు నిండా ఉన్న వారలారా, మీరు ఆకలి గొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా, మీరు దుఃఖించి ఏడుతురు. మనుషులందరూ మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ, వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. ఇప్పుడు చాలామంది నవ్వుచున్నారు, ధనవంతులైతాం అనుకున్నారు, ధనం ఉన్నదనుకున్నారు, డబ్బు ఉన్నదనుకున్నారు, హోదా ఉన్నదనుకుంటున్నారు. ఇప్పుడు సంతోషిస్తున్నారు, కానీ వారు ఒక రోజు ఏడుస్తారట పరలోకముకు వెళ్ళిన తర్వాత. ఇప్పుడు వారేమో నవ్వుతున్నారు, ఒకరోజు వారు ఏడుస్తారు. ఇక్కడనేమో వీరు ధనవంతులు అయి ఉన్నారు, పరలోకంలో వారికి ధనం ఏమీ లేదు. ఈ లోకములో మనం బీదవారమై ఉన్నాము, రేపు మనం ధనవంతులం అవుతామట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఆకలి తప్పులు కలిగి ఉన్నాము, పరలోకంలో మనం తృప్తిపరచబడుతుంటాము. ఇప్పుడు నిందించబడి హింసించబడుతున్నాము, రేపు పరలోకంలో మన గొప్ప ఘనత మహిమ ప్రభావము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మనుషుడు ఈ లోకములో నాకేదో శాశ్వతము, ఈ లోకము శాశ్వతము, ఈ ధనము శాశ్వతము, డబ్బు శాశ్వతమని దీని కొరకు బ్రతుకుతున్నాడు మనుషుడు. కానీ ఈ శరీర సుఖాన్ని కోరుకుంటున్నాడు, కానీ మనుషుడు ఆత్మ సుఖాన్ని కోరుకోవడం లేదు. శరీరక సంబంధమైన సుఖం కొరకు ధనము సంపాదించుకుంటున్నాడు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి దాని కొరకు ధనము సంపాదించుకోవడం లేదు. కనుకనే యేసయ్య చెప్పిన మాటలో, మీరు పరలోకమందు మీ ధనమును సమకూర్చుకొనుడి. అక్కడ మన సంపాదన ఉండాలండి. పరలోకములో మనం ఫలము అధికంగా ఉండాలి, పరలోకములో మనం ధనం అధికంగా ఉండాలి. ఒకప్పుడు పరలోకంలో ధనమును సంపాదన ఎక్కువ సంపాదించుకున్నవాడు సాతానుడు. కనుక వాడు దాన్ని బట్టి గర్వించినందుకే వాడు అక్కడి నుంచి త్రోసివేయబడ్డాడు. కనుక ఈ భూమి మీద ఉన్న దేవుని పిల్లలమైన మనము, దేవుడు తన రక్తం ఇచ్చి కొనుక్కున్న దేవుని పిల్లలమైన మనకు ఉండవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆశ ఏంటిదంటే, పరలోకములో నేను నా దేవుని దగ్గర ధనమును ఎక్కువగా సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోగలుగుతావు పరలోకంలో ధనాన్ని? నీవు ఈ భూమి మీద దేవుని కొరకు నువ్వెంత ఖర్చు పెడతావో అంతగా దేవుని రాజ్యంలో నీ ధనము సమకూర్చబడుతుంది. నువ్వు దేవుని కొరకు ఈ లోకంలో ఏ పనికి ఎంతెంత ఖర్చు పెడతావో నీ ప్రతి పైసా ఎక్కడికి పోదు నువ్వు పెట్టిన ఖర్చు. నువ్వు రూపాయి ఖర్చు పెడతావా, నీకు 100 రూపాయలు సమకూర్చబడుతుంది పరలోకంలో. దేవునికి స్తోత్రం. ఎందుకు? యేసయ్య చెప్పిన మాట ఏంటిది? ఒకడు 30 అంతలుగాను, 60 అంతలుగాను, 100 అంతలుగాను ఫలం పొందుతారట. ఇక్కడ నువ్వు 1 రూపాయి ఖర్చు పెడితే ఒకడు 30 అంతలు, ఒకడు 60 అంతలు, ఒకడు 100 అంతలు ఫలం పొందుతారు. అంటే నీకు అర్థమైంది. దాన్ని బట్టి ఏం కావాలి? దేవుని కొరకు 1 రూపాయి నువ్వు ఖర్చు పెడితే నీకు 30 అంతల దీవెన రావచ్చు, 60 అంతల దీవెన రావచ్చు, 100 అంతల దీవెన రావచ్చు. ఆ లెక్క వేసుకోనండి. నువ్వు దేవుని కొరకు ఈ భూమి మీద తన భక్తులు, తన పిల్లలు ఎంతగా దేవుని పని కొరకు ఖర్చు పెడతారో అంతగా పరలోకంలో ఫలాన్ని సమర్పించుకోవడం కొరకు ఈ భూమి మీద మనం భక్తి చేయాలి. ఈ లోకంలో నువ్వెంత సంపాదించుకున్నా నీ వెంబడి రాదు. దాన్ని చేతులార చేపట్టుకొని పోవు. దేవుని సేవకులకు భోజనం కొరకు ఖర్చు పెడుతున్నావా? దేవుని మందిరం కొరకు ఖర్చు పెడుతున్నావా? దేవుని సువార్త మీటింగుల కొరకు ఖర్చు పెడుతున్నావా? సువార్త పని చేయడం కొరకు ఖర్చు పెడుతున్నావా? సంఘములలో దేవుని పిల్లలకు భోజనాలు పెట్టి ఖర్చు పెడుతున్నావా? నా నామమున గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలము పోగొట్టుకోరు అన్నాడు యేసయ్య. నువ్వు దేవుని కొరకు ఏమి త్యాగం చేస్తున్నావు? ఏమి ఖర్చు పెడుతున్నావు? అట్టిగానే జమ అవుతుందా పరలోకంలో నీ ధనము?
అట్టిగానే దేవుడు జమ చేస్తాడా? అందుకే అన్నాడు, మీరు నాకు ఇచ్చి నన్ను శోధించుడి, నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలని దీవెనలు కుమ్మరిస్తా అన్నాడు. నువ్వు దేవునికి ఏమి సమర్పించుకోకపోతే, దేవునికి నువ్వేం ఖర్చు పెట్టకపోతే, దేవుని కొరకు నువ్వేమి త్యాగం చేయకపోతే నీకు పరలోకంలో ధనం ఏ విధంగా సమకూర్చబడుతుంది? ఆలోచన చేసావా ఎప్పుడన్నా? ఈ శరీరక సుఖము కొరకేమో కొన్ని కోట్లు ఖర్చు ధనం సంపాదించుకుంటున్నవే, మరి నీ ఆత్మ సుఖం కొరకు ఎన్ని కోట్లు సంపాదించుకుంటున్నావు? నీ ఆత్మక్షేమం కొరకు ఎన్ని కోట్లు సంపాదించుకుంటున్నావు? ఆలోచన చేసినవా ఎప్పుడన్నా? ఈ 4 రోజులు ఉండి ఈ మట్టిలో కలిసిపోయే శరీరం కొరకేమో అన్ని కోట్లు సంపాదించుకోవాలని ప్రయాసపడతావు. యుగ యుగాలు దేవుని రాజ్యంలో నీ ఆత్మ ఉంటుంది, దానికి ఎంత ధనం సంపాదించుకుంటున్నావు? ఎప్పుడన్నా ఆలోచన చేసినవా? కనుక ఈ లోకములో ఉన్నటువంటి భక్తులు పలికిన మాట ఏంటిదంటే, పేతురు గారు ఒక మాట మాట్లాడతాడండి. శృంగారం అనే దేవాలయంకి వెళ్ళినప్పుడు పేతురు గారు మాట్లాడిన మాట ఏంటిదంటే, మా దగ్గర వెండి బంగారములు లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇస్తాను, లేచి నడువుమని ఆ కుంటివాన్ని లేపి నడిపించి చూయించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన దగ్గర ఏమి లేవట? వెండి బంగారములు మా దగ్గర లేవు అని ఒక కుంటివాడిని లేపి చూయించాడు. పౌలు గారు కూడా ఈ లోకములో ధనము కొరకు, సంపాద కొరకు ఎప్పుడు పని చేయలేదండి. ఆయన మాట చెప్తాడు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో 33వ వచనం చదువుతున్నాను. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు, నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు గారు కూడా ఈ లోకంలో ఎంతో అద్భుతమైన సేవ చేశాడు, పని చేశాడు, దేవుని పని చేశాడు. అతడు ఎవరి దగ్గర వెండి బంగారములను ఆశించలేదట. తన కష్టపడుకుంటూ పని చేశాడు. పేతురు గారు కూడా అలాగనే చేశాడు. అపోస్తలులందరూ కూడా అలాగనే చేశారు. వాళ్ళకున్న గురి ఏంటిదంటే, ఈ లోకములో మేము ధనము వెండి బంగారములు సంపాదించుకోవడం కాదు, మా గురి అంతా పరలోకములో మేము ధనము సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోకములో మేము ఆస్తి పరులం కావాలి. పరలోకములో మేము యుగ యుగాలు ఉంటాము కనుక ఆ యుగ యుగాల జీవితంలో మేము గొప్పవారముగా అక్కడ కనబడాలి, పరలోకంలో ధనవంతులం కావాలి. కానీ ఈ భూమి మీద 4 రోజులుండి మట్టిలో కలిసిపోయే ఈ శరీర సుఖాన్ని మేము కోరుకొని దేవుని పని చేయడం లేదు అన్న ఉద్దేశంలో అపోస్తలులందరూ కూడా అలాగనే పని చేశారు. దేవుని బిడ్డలారా, కనుక ఈ లోకములో నువ్వు దేని కొరకు భక్తి చేయిస్తున్నావు? ఈ లోకములో నీకు ఎంత సంపాదించుకుంటున్నావో, కానీ ఈ లోకము కంటే పరలోకములో నీ ధనము ఎక్కువగా సంపాదించుకోమని యేసయ్య మనకొక మాట చెప్పాడు. ఎందుకంటే పరలోకము గతించిపోదు, నువ్వు గతించిపోవు. యుగ యుగాలు పరలోకం ఉంటుంది, మనం కూడా ఉంటాము కనుక అక్కడ నీవు ధనవంతుడవు కావడానికి ప్రయాసపడు. ఈ భూమి మీద నువ్వు ఎంత సంపాదించుకున్నా ఒకరోజు ఈ భూమి ఉండదు, ఈ భూమి మీద నీవు ఉండవు, ఈ ఎండి బంగారములు ఉండవు, నీకు ఏది కూడా ఉండదు. నువ్వు ఏ విధంగా వచ్చావో ఆ విధంగానే ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతావు అని చెప్పుకుంటూ మరి ఒక మాట చెప్పాడు పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ. తిమోతి పత్రిక, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చూడండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంని చదువుతున్నాను. మనం ఈ లోకములోకి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి
వాటితో తృప్తి పొందుదుము. ధనవంతులగుటకు ఆపేక్షించువాడు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాలోచనలను పడిదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, పౌలు గారి యొక్క బోధన విధానము, తాను చేసిన భక్తి విధానము, తాను దేన్ని ఆశిస్తున్నాడో, దేని కొరకు పోరాడుతున్నాడో, దేని కొరకు పని చేయిస్తున్నాడో పౌలు గారిని ఒక్కసారి ఆలోచన తీసుకొని మాదిరిగా తీసుకోమన్నాడు కదా ప్రభు. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. కనుక యేసయ్య ఈ లోకంలోకి వచ్చినప్పుడు దేన్ని ఆశ కలిగి ఆయన ఈ భూమి మీద పరిచర్య చేశాడో, పౌలు గారు ఈ లోకంలో ఉన్నప్పుడు దేన్ని ఆశించి ఆయన పరిచర్య చేశాడో, ఈ రోజుల్లో మనము కూడా దాన్ని ఆశించి మన భక్తి జీవితాన్ని కొనసాగించుకోవాలి. సేవకులమైన అనేక సేవకులు కూడా దాన్ని గుర్తుంచుకొని మనం ముందు పరిచర్య కొనసాగించాలి. అన్న వస్త్రములు కలవారమై ఉండి వాటితో తృప్తి పడాలట. దేవా, నాకు ఈరోజు ఈ ఆహారాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రములు, ఈ వస్త్రములు ఇచ్చావు, నీకు వందనాలని వాటితో తృప్తి పడుకుంటూ దేవుడు మనకు అప్పచెప్పిన రక్షణను కొనసాగించుకోవాలి. కానీ ధనాపేక్ష కలిగి నీ ఉంటివా, శోధనలో పడిపోతావు అన్నాడు. ఇక్కడ చూడు, 4 మాటలు, అద్భుతమైన మాటలు చెప్పాడు పౌలు గారు. ఏంటిదట? ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అన్నాడు. ధనవంతులగుటకు ఆపేక్షించువాడు శోధనలో పడతాడు, ఉరిలో పడతాడు, అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాలోచనలను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేస్తాయట. ధనము సంపాదించుకోవడం కొరకు మనం అంత ప్రయాసపడితే అన్ని రకాలుగా నష్టపోతాము. ఇంకా కొంతమంది విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారట. కొంతమంది ధనము కొరకు విశ్వాసము నుంచి తొలగిపోయారు. ధన సంపాదన కొరకు ధనము సంపాదించుకోవాలని ధనం మీద వ్యామోహం కలిగి గెహాజీ లాంటి వారు తొలగిపోయారు. గెహాజీ ధనం కొరకే పరిగెత్తాడు కదా. ఎలీషనేమో నాకు వద్దు, ఆ ధనం వద్దు, తీసుకొని వెళ్ళుమంటే ఈ ఎలీషా ధనాపేక్ష కలిగి ధనము కలిగి ఉరికిపోయాడు. ఆ నయమాను వెనక దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు అది తీసుకొని వచ్చినాయి. తను పూర్తిగా భక్తి విశ్వాసం నుంచి తొలగిపోయి భ్రష్టుడైపోయాడు. బిలాము కూడా అలాగనే ధనాపేక్ష కలిగి దేవుని ప్రజలను దూషించడం కొరకు వెళ్ళి నయమాను ఆ యొక్క రాజైనటువంటి ధనము కొరకు ఆశపడ్డాడు. బాలాకు నేర్పిన బోధకు బిలాము ఎక్కడ పడిపోయాడు అంటే, బాలాకు నేర్పినటువంటి రాజు, బాలాకు అనే రాజు నేర్పిన బోధకు దమ్ము కొరకు ఆశపడి పరిగెత్తుకొని వెళ్ళి నష్టములోను నాశనములో పడి దేవుని నుంచి తొలగిపోయి, విశ్వాసం నుంచి తొలగిపోయి దూరం అయిపోయారు. కనుక దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో ధనము సంపాదించుకోవడం కొరకు కాదు మన భక్తి జీవితము. పరలోకంలో నీ ధనము సంపాదించుకోవడం కొరకు ప్రయాసపడుతూ ముందుకు సాగుతూ మన భక్తి జీవితాన్ని కొనసాగించుకోనండి. దేవుని కొరకు నువ్వెంత ఖర్చు పెట్టి ఎంతగా దేవుని కొరకు ఇస్తావో అంతగా పరలోకంలో నీ ధనము సమకూర్చబడుతుంది. అంతగా నీ ధనము పరలోకంలో అత్యధికం అవుతుంది. పరలోకంలోకి నువ్వు ఎంతగా, అక్కడ కాదు ఇక్కడ నువ్వు దేవునికి ఇచ్చి చూడు, దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తూనే ఉంటాడు, దీవిస్తూనే ఉంటాడు. కనుక దేవునికి నువ్వు ఎంత ఖర్చు పెట్టుకుంటావో అంత ఖర్చు పెట్టుకుంటే పరలోక రాజ్యంలో నీ ఫలం అధికమవుతుంది. పరలోక రాజ్యంలో యుగ యుగాలు జీవిస్తావు. కనుక
ఆ పరలోకంలో నువ్వెప్పుడు ధనవంతుడవుగానే ఉంటావు. అక్కడ నుంచి అది ఏమి కొట్టివేయబడదు, తుప్పు పట్టదు, చిమ్మట పట్టదు. అది యుగ యుగాలు నీ ధనమే నీ దగ్గరనే ఉంటుంది. దేవుడు రేపు లెక్క చూసేటప్పుడు, ఇదిగో నా కుమారుడా, నా కుమార్తె, నా కొరకు, నా పని కొరకు నీవింతగా నా కొరకు నీ ధనాన్ని ఖర్చు పెట్టావు, నీ యొక్క శరీరాన్ని ఖర్చు పెట్టావు, నీ యొక్క పని ప్రతిదాని నా కొరకు ఖర్చు పెట్టావు కనుక నీవు పెట్టిన ఖర్చును బట్టి ఇదిగో నీ సంపద నా దగ్గరకి ఇంత అయి ఉన్నదని చెప్పి ప్రతి ఒక్కరికి నీ సంపద నీకే చూపిస్తాడు, నీ యొక్క సంపదను నీకే చూపిస్తాడు. ఈ లోకంలో ఒక బ్యాంకులో నువ్వు వేసుకుంటే ప్రతిసారి చూసుకోవు, నువ్వు జమ అవుతుంటా అంటే అబ్బా నా బ్యాంకులో అకౌంట్కి ఇంత జమ అయింది ఇలా నువ్వు ఎలా చూసుకొని మురిసిపోతావో, రేపు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు నీ ధనాన్ని అక్కడది చూపిస్తాడు. ఇదిగో నా అకౌంట్లో నీ ధనముకి ఇంత జమ అయింది నా కుమారుడా, కుమార్తె అని. అది నీది, అది నీదే యుగ యుగాలు అది నీ కొరకే ఉంటుంది, నీ కొరకే ఉంటుంది. దాని కొరకు మనం భక్తి చేసుకుంటూ ముందుకు నడిచే వారంగా ఉందాము. ముందుకు నడిచి కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.